నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం. తిరువూరు పట్టణ బోసు బొమ్మ సెంటర్ మెయిన్ రోడ్ నందు నిర్మితమైన దారా గురునాథం ధర్మసత్ర నిర్మాణానికి అక్రమ మార్గంలో రెవెన్యూ మున్సిపల్ దేవాదాయ శాఖల వారు అక్రమ మార్గంలో అనుమతులు ఇచ్చారని తిరువూరు పట్టణ మున్సిపల్ 9వ వార్డు కౌన్సిలర్ మూడు దుర్గారావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విద్యావంతుడైన నేను పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ గా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నానని మూడు అన్నారు. దారా గురునాథం ధర్మసత్రంగా ఉన్న భూమిని ఇళ్ల స్థలాల భూమిగా ఎలా మారిందని మూడు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ద్వారా న్యాయ పోరాటం చేస్తానంటున్న మూడు దుర్గారావుతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెదవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. చనిపోతే ఎవరు బాధ్యతలు తీసుకుంటారు? ప్రభుత్వ అధికారులు మొత్తాన్ని బాధ్యులుగా చేస్తూ దుర్గారావు గారు ఆరోపణ చేస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వ అధికారులు మరి ఎలక్ట్రిసిటీ కావచ్చు, దేవాదాయ శాఖ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, మరి మీరు కొలిక్పూడి శ్రీనివాసరావు గారిని కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిలో ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు. మరి ఇది ఈ విధమైన సంస్థలు ఉన్నాయి, ఒక స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిలో ఉన్నారని చెప్తున్నారు మీరు. ఈ పరిస్థితుల్లో మరి ఇన్ని శాఖల వాళ్ళు దానిలో వాస్తవం ఏంటి, జరిగేదేంటి, దీన్ని మనం అనుమతులు ఇవ్వడం ద్వారా మరి ఎటువంటి నష్టం జరుగుద్ది అనే విషయాన్ని వాళ్ళకి తెలియకుండా ఇచ్చారా అంటే ఏం చెప్తారు? వాళ్ళు లంచాలకి లోబడి లంచాలు తీసుకొని అనుమతులు ఇచ్చారు. లేదంటే వాళ్ళ నుంచి ఇంకా పై అధికారి నుంచి ఒత్తిడి వచ్చి ఉండొచ్చు. కానీ తప్పు అయితే చేశారు, తప్పు జరిగింది, 100% తప్పు జరిగింది. అయితే దుర్గారావు మీరు సరే వాళ్ళు ఆ విధంగా చేశారు, అధికారులు మొత్తం అందరూ లంచావతారంగా మరి దీనికి పర్మిషన్లు ఇచ్చారు, ఇది నడుస్తుందనే విషయాన్ని మీరు చెప్పారు. అయితే స్థానిక మున్సిపల్ తిరువూరు మున్సిపల్లో మరి మీ మీద కూడా ఒక ఆరోపణ జరుగుతుంది, మరి చర్చ కూడా కొంత జరుగుతున్న నేపథ్యం. అది మరి ఎన్ని చెప్పిన మిమ్మల్ని కూడా మేము ఆ విషయాన్ని కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము సర్కార్ ఇండియా మేము అడుగుతున్నాం. అయితే మీరు ఈ స్వలాభం కోసమే తిరువూరు పట్టణంలో ఎవరూ కూడా దీనిపై స్పందించిన పరిస్థితుల్లో మూడు దుర్గారావు గారు మాత్రమే దీనిపై స్పందించడం, ఏ స్వలాభం కోసం స్పందిస్తున్నాడు అనే విషయాన్ని కూడా కొంతమంది చర్చ చేస్తున్నారు. దీనికి మీ సమాధానం? ఒకటే అండి, నేను కౌన్సిలర్ అవటమే ఒక విద్యావంతుడు కౌన్సిలర్ అయితే ప్రతి దాని మీద అవగాహన ఉంటుంది. దీంట్లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి ఏంటి? రెవెన్యూ ఉంటుంది, మున్సిపాలిటీలో రెవెన్యూ ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది, పారిశుద్ధ్యం శానిటేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. నాకు అన్నిటి మీద అవగాహన ఉంది. ఇంటి పన్ను కడితేనే, ప్రజల నుంచి వచ్చేటువంటి ఇంటి పన్ను కడితేనే ఇక్కడ డెవలప్మెంట్ మనం చేయగలం, తిరువూరు నగర పంచాయతీని డెవలప్మెంట్ చేయగలం. మరి అంత అక్రమ కట్టడం బిల్డింగ్ కడుతుంటే అతనికి పెనాల్టీ వేశారు 45 లక్షలు. ఆ 45 లక్షలు ఎవరికి వచ్చినాయి? ప్రభుత్వానికే కదా వచ్చింది, మున్సిపాలిటీకే కదా వచ్చింది. ఆ 45 లక్షలతో 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కనీసం 5 రోడ్లు పడతాయి, మట్టి రోడ్లుగా ఉన్నటువంటి రోడ్లు 5 రోడ్లు మనం వేయగలం. అట్లాంటి అక్రమ కట్టడం బిల్డింగ్ని మనం ప్రోత్సహించాలా? చెప్పండి, మీరే చెప్పండి. మీరు అడిగారు కదా, మీరే ఎందుకు అడుగుతున్నారంటే నేను యాజ్ ఎ కౌన్సిలర్ ప్రతి దాని మీద కూడా ఇన్కమ్ వస్తుంది. మనం చిన్న కొట్టుకు పెట్టుకున్నా సరే దానికి ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నాం అంటే పన్ను కడుతున్నామా లేదా? ఇంట్లో కుళాయి పెట్టాలంటే పన్ను కడుతున్నాం. మనం ఇల్లు కట్టుకున్నామంటే పన్ను కడుతున్నాం, ప్లాన్ తీసుకున్నామంటే పన్ను కడుతున్నాం, వెంచర్ వేసామంటే పన్ను కడుతున్నాం. వాళ్ళకి మేము పన్ను కట్టి ఏం చేస్తున్నాం? సర్వీస్ ఇస్తున్నాం, మంచినీళ్ళు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, సీసీ రోడ్లు ఇస్తున్నాం, డ్రైనేజీ ఇస్తున్నాం. ప్రతిరోజు ఉదయాన్నే ఇంటికి వెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి చెత్తను కూడా సేకరిస్తున్నాం. చివరికి నీళ్లు రాని సమయంలో ట్యాంకర్ని పంపిస్తున్నాం. సర్వీస్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేస్తున్నాం కాబట్టి మనం ప్రతిదీ దాని మీద అవగాహన ఉంది కాబట్టి ఇలా అక్రమం జరిగే ప్రతి దానిలోనూ నన్ను ప్రశ్నించే హక్కు నాకుంది. ఇక్కడ ఉన్నటువంటి 20 వార్డులో నేను ఒక యాజ్ ఏ కౌన్సిలర్ని. అక్రమ కట్టడం బిల్డింగ్ కడితే నేను దాన్ని ప్రశ్నించడం తప్ప? దుర్గారావు ప్రశ్నించడంలో తప్పు లేదు, కౌన్సిలర్ గా ప్రశ్నించడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ దుర్గారావు మరి ఇంత వ్యవస్థలు ఈ విధంగా కాపాడుతున్న వ్యక్తిపై ఒక్కడిగా పోరాటం చేయడంలో మీ వెనకాల ఉన్న అదృశ్య శక్తి ఎవరు అంటే ఏం చెప్తారు? ఒకటండి, నా ధైర్యమే. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులో మన స్థలాన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా 5 సెంట్లకి 4 సెంట్లకి 3 సెంట్లకి కూడా కనీసం 1,60,000 1,50,000 కూడా అవుతా ఉన్నాయి. ఇది ఆదాయమే కదా గవర్నమెంట్కి. అట్లాగే ఆ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ప్రకారం కడితే కనీసం 2 లక్షలు ఆదాయం వచ్చేది మున్సిపాలిటీకి.
అనుమతులు లేకుండా కడుతున్నారు కాబట్టి ఆ 2 లక్షలు ఆదాయం ఆగిపోయిందా లేదా? ఇది తప్పా కాదా? మీరు అన్నారు కదా ఇంతమంది కౌన్సిలర్లు ఉన్నారు, ఎవరు ప్రశ్నించట్లేదు, మీరే ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే నగర పంచాయతీకి వచ్చే ఆదాయం ఆ 2 లక్షలు. అలాంటి 2 లక్షలు ఎన్ని బిల్డింగ్లు కడితే అన్ని లక్షలని నగర పంచాయతీ నష్టపోతుంది. ఒక్కసారి మీ ద్వారా ఇది తిరువురు ప్రజలకు తెలియజేస్తున్నాను. మీరు అడిగారు నన్ను ఒక క్వశ్చన్, 20 మంది వార్డు కౌన్సిలర్లు ఉంటే మీరే ఎందుకు ప్రశ్నిస్తున్నారు ఈ బిల్డింగ్ మీద అని చెప్పేసి అంటున్నారు. నగర పంచాయతీకి వచ్చే ఆదాయాన్ని నేను పేదవాళ్ళ మీద అయితే ఏమంటారు కానీ మీరే మీద వేయొద్దంటారా? ఒక్కసారి పేదవాడు ఇల్లు కట్టుకుంటా ఉంటే నా వార్డులోనే అతనికి 3 అడుగుల వరకే ఎల్వా వేసుకునే అవకాశం ఉంది. కానీ ఇతను 7 అడుగులు వేస్తా అంటే నగర పంచాయతీ వెళ్ళి ఆపారు. మీకు అంత అవకాశం లేదండి ఎల్వా వేయడానికి, ముందుకి అదే దాని డూము ఇది అంటారు అనుకుంటా, అది ముందుకు వేయడానికి 3 అడుగుల వరకే ఉంది, మీరు 7 అడుగుల వరకే వేయడానికి వేయలేదని చెప్పేసి ఆపారే. ఒక డూమ్ వేయడానికే మీరు ఆపారంటే ఆ అక్రమ బిల్డింగ్ కడితే మీరు ఎలా ప్రోత్సహించారండి? అది దాని మీద నుంచి వచ్చే ఆదాయం 2 లక్షలు ఏది ప్లాన్ అప్రూవ్ ప్రకారం కడితే ఎంతో కొంత మనకు ఆదాయం వస్తుంది కదా. అలాంటి ఆదాయాన్ని మనం కోల్పోయినట్టా కాదా? నగర పంచాయతీ నేను కౌన్సిలర్గా ఉండి అడగటం తప్ప, అది కూడా సక్రమ మార్గంలో కాకుండా అక్రమ మార్గంలో కడుతుంటే ఇంకా కొద్దిగా గట్టిగా ప్రశ్నించడం నా తప్ప. అయితే దుర్గారావు ఆఖరిగా చెప్పండి, మీరు 2 సంవత్సరాలుగా దీనిపై పోరాటం చేస్తా ఉన్నారు, మరి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు, రేపు భవిష్యత్తులో చేస్తా అని కూడా చెప్తున్నారు. అయితే మరి ఈ పరిస్థితుల్లో మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్, మరి కోర్టులో నడుస్తున్న సందర్భం, ఇటువంటివన్నీ మరి మీ దగ్గర పెట్టుకుని ఉన్నారు. మరి ఈ పోరాటాన్ని రేపు భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ముందుకు వెళ్తారు? మధ్యలో ఏదైనా మరి సామరస్య వాతావరణం వస్తే మరి దీన్ని ఆపే అవకాశం ఏమైనా ఉందా అంటే ఆఖరిగా చెప్పండి. ఒకటండి, దీంట్లో ఇలాంటి ఎమ్మెల్యేలు ప్రోత్సహించి అక్రమమైన వాటిని సక్రమం అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఉన్నతాధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి చేస్తున్నాడు, భవిష్యత్తులో కూడా చేస్తాడు అనుకుంటా. కానీ నేను మాత్రం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆపే ప్రసక్తే లేదు. హైకోర్టులో కూడా నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను రిట్ పిటిషన్ వేశాను. ఉన్నత న్యాయస్థానమే దానికి సమాధానం చెప్పాలా. ఖచ్చితంగా దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎవరెవరైతే అవినీతి చేశారో వాళ్ళందరినీ కూడా బాధ్యులను చేస్తాను. ఖచ్చితంగా వారు చేసిన తప్పుకి భారీ మూల్యం ఖచ్చితంగా నష్టపోతారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క విధులను సక్రమంగా నిర్వహించలేదు కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా నేను ఆ హైకోర్టు ద్వారానే ఇది మొత్తం కూడా నేను తేల్చుకుంటాను. అప్పటి వరకు ఈ పోరాటం ఉన్నది.